రామ్కి వల్ల లేట్ అయింది. సరిపోయింది. రామ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకటేష్ రావులపల్లి ఛానల్ ఆల్సో. నేచర్ని ఎంత మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఇట్లాంటి చిల్లర ఎస్ఎస్ జెడ్ ఇవన్నీ ఎట్లా రాసేది అండ్రా అంటే మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. అరే వెంకీ వెంకీ ఒకసారి ఇక్కడ తొందర ఇక్కడ తొందర అక్కడ ఇట్లా ఇట్లా వెళ్ళాలి మనం. ఓకేనా? హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్స్ వచ్చేసి మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలా దగ్గర. ఇప్పుడే ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది, ఫ్యూయల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోతున్నాం. అంటే ఎక్కడికంటే మనం అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం అంట. ఎందుకంటే మనకి చాలా దగ్గర ఉంటుంది, గ్రీనరీ స్పాట్ అనమాట. హైదరాబాద్ నుంచి వీకెండ్స్లో వెళ్ళడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో నేను, వెంకీ, రామ్కి అండ్ మా ఫ్రెండ్ ఆశిష్ నలుగురం వెళ్తున్నాం 2 బైక్స్ పైన. యాక్చువల్గా 7 o'clock స్టార్ట్ అవ్వాల్సింది. నవ్వకండి. యాక్చువల్లీ 7 o'clock వెళ్ళాలి కానీ రామ్కి వల్ల లేట్ అయింది. సరిపోయింది. వాడు వస్తున్నా అని ఇప్పుడు వచ్చిండు మెల్లిగా. పెట్రోల్ కూడా కొట్టించుకోలేదు, మళ్ళీ ఇందాక ఆగి పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు వాడు అక్కడ. వెదర్ మాత్రం సూపర్ ఉంది, చల్లగా. వాన పడకపోతే చాలు. యాక్సిడెంట్ అనుకుంటా, అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎట్లా పడ్డది ఎట్లా తాకింది అనేసి. వీడేదో కొత్త దారిలో తీసుకోపోతుండే, నాకు డౌట్ కొడుతుంది. స్టార్ట్ అయిందే లేట్ అంటే మళ్ళీ టిఫిన్ తిందామని ఆపేరు చూడండి. ఈడ ఏం రామ్కి ఏదైతే జరగద్దు అనుకున్నామో అదే జరిగింది. వర్షం స్టార్ట్ అయింది, మెల్లగా చినుకులు పడుతున్నాయి. రెయిన్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది. బైక్ సైడ్కి పెట్టి ఆగిపోయినాం. మొత్తం రామ్కి వల్లనే, వాడే లేట్ చేసిండు. వీడేం చేయాలో ఆలోచిస్తున్నాడు. వర్షం తగ్గింది ఇప్పుడే. నేను వెంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. రామ్కి వాళ్ళు ముందు వెళ్తున్నారు. నాకు తెలిసి హెవెన్ ఏమంటారు కదా, వే టు హెవెన్, ఇలాంటి రోడ్స్ చూసే చెప్పారు అనుకుంటా వే టు హెవెన్ అనే వర్డ్ని. రామ్కి బండి పడాలన్నావుగా. వచ్చేసినాం, అనంతగిరి హిల్స్ ఎంటర్ అయిపోయినాం మనం. రామ్కి అడుగుకే దందం చేస్తున్నా, నన్ను ఒక వీడియో తీ అని. అందుకని వీడియో తీస్తున్నాను. ఏవో వస్తున్నాడు వీడు ఇంకలా. హిల్స్ ఎంటర్ అయిపోయినాం అనంతగిరి హిల్స్లోకి. ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం మనం. వ్యూ పాయింట్ నుంచి నెక్స్ట్ మనం శివుడిది ఒకటి నంది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి టవర్ ఎక్కిదాం. యాక్చువల్లీ వ్యూ పాయింట్ నుంచి కిందికి చూసి ఒక క్రేజీ పాయింట్ దొరికింది మనకి. ఇన్ కేస్ అది వెళ్ళే వరకు ఉంటుందో లేదో తెలీదు, వెళ్ళైతే ట్రై చేద్దాం. రామ్కి పాపం రామ్కి అని కష్టాలు ఎవరికి రావద్దు సార్. మీకు చూపెట్టడానికి వచ్చింది ఇది. యాక్చువల్లీ మీకు కనిపిస్తుందో లేదో, లేదంటే వెంకీ ఫోన్లో నుంచి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నెమలి పింఛం ఇచ్చి నాట్యం చేస్తుంది. గైస్ మీరేం భయపడకండి, దీంట్లో క్యాప్చర్ చేశాను.
మామిడి పెడతాడు దాంట్లో చూడండి, ఓకేనా? జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నెమలి పింఛం ఇచ్చి నాట్యం చేస్తుంది. మనకి చూసింది వెళ్ళిపోతుంది. గాయ్స్ యాకు చూసారా? చాలా అద్భుతం, తింటే చాలా వనరులు ఉన్నాయి. ఇప్పుడు నేను తిని చూపిస్తాను, చూడండి. ఉంది గాయ్స్, మీరు కూడా తినండి. పదండి, పరిగెత్తుదాం. పుల్లలు కూడా వస్తాయి ఇక్కడ. ఏమైంది రామ్కి, ఆగిపోయాను? బ్యాక్ అవుతుంది వాడు ఇప్పుడు ఇది చూసి ఎక్కాలా అన్నట్టు ఆగిపోయినాడు. పదా ఇంకా రామ్కి ఆడేమో అంటున్నాడు, ఒకసారి వినండి. చెప్పరా రామ్కి. ఏం చెప్పట్లేదు, నేను చెప్తా. చెప్పు బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకటేష్ రావులపల్లి ఛానల్ ఆల్సో. ఇటు కూడా చేసుకోండి, అలాగే గాలికి తిరుగుతాం. ఎట్లాస్ట్ మనం వ్యూ పాయింట్కి వచ్చేసినాం అనంతగిరి హిల్స్లో. బైక్స్ కింద పార్క్ చేసేసినాం. దానికి ఒక 50 రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్క బైక్. 100 రూపాయలు. 2 బైక్లో 4 మనుషులకి 100 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ 40 రూపీస్ పర్ హెడ్, 10 రూపీస్. పాయింట్కి వచ్చేసినాం మనం. వెంకీ, రామ్కి, ఆశీష్ అండ్ సంపత్. మీకు వ్యూ చూపిస్తాను ఒక. వ్యూ అయితే క్రేజీ ఉంది వ్యూ. షీక్ మార్ ఉంది గాయ్స్. అక్కడ ఒక చెట్టు. ప్రకృతి అందమైనది, చూడండి, ఆస్వాదించండి. 5 స్టార్, డూ నథింగ్. చెప్పు. బజాజ్ పల్సర్ 225 ఇలాగే ఉండాలి. చెప్పండి. బజాజ్ డామినర్, డూ నథింగ్, ఓన్లీ స్పీడ్. ఎంజాయ్ పండగ. నేచర్ని ఎంత మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఇట్లాంటి చిల్లర ఎస్ఎస్ జెడ్ ఇవన్నీ ఎట్లా రాసేది. అండ్రా అంటే మెల్లిగా నడుచుకుంటూ వస్తారు వీళ్ళు. ఒక్క నిమిషం. అరే వెంకీ ఒకసారి ఇక్కడ తొందరరా. ఇక్కడేమో ఇక్కడ తొందరరా. అక్కడ ఇట్లా వెళ్ళాలి మనం, ఓకేనా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మరి రండ్రా అంటే అప్పటి నుంచి మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది.